ఏ పుట్టల ఏ పాము ఉన్నదో ఎవలకెరక చెప్పుర్రి. అట్లనే ఏ మనిషిలో ఎసొంటి టాలెంట్ ఉన్నదో కూడా ఎవలకేం తెలుస్తుంది చెప్పుర్రి. చాలా మంది పైకి మామూలుగానే కానొస్తారు కానీ వాళ్ళంతటా వాళ్ళు బయటపడేటి దాకా వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ ముచ్చట మనకు తెలియదు. అట్లా మన లీడర్లలో కూడా చాలా మందికి రాజకీయమే కాదు, ఆటలాడు పాటలు పాడు అసొంటి టాలెంట్లు కూడా చాలానే ఉన్నాయి. కావాలంటే చూడుర్రి గీ మంత్రి సార్ ఎట్లా పాటలు పాడుతున్నాడో. అదే ఇన్నొద్దులు తెలవకపాయే కదా మనకు. చేపల మంత్రి సిదిరి అప్పలరాజు సార్ ఇంత మంచిగా పాటలు పాడతాడని ఇన్నొద్దులు తెలవకపాయే కదా. అగ చూడులి సగిలం ముగిలం వేసుకొని తొడ మీద చెయ్యి కొట్టుకుంటా శంకర శాస్త్రి లెక్కనే రాగం ఎత్తి ఎట్ట వాడుతున్నాడో సారు రాగం మల్లో పాలినులి. ఎహపో సార్ పాట అంటే పాటే. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో ఉన్న లట్టి అనేటి ఊళ్ళే శ్రీ వల్లభనారాయణ దేవుని గుళ్ళే పెట్టిన భజన కార్యంలా ఇగో ఇట్ట అన్నమయ్య కీర్తనలు వాడిండు మంత్రి సిదిరి అప్పలరాజు సారు. ఓట్లు దగ్గర పడుతుంటే పబ్లిక్ కాడికి పోయి ముచ్చట్లు చెప్పుడే కాదు పాటలు వాడి కూడా మలుపుకుంటుండు మంత్రి సారు అనుకుంటున్నాడు చాలా మంది అనక. అయినా సంగీతానికి రాళ్ళు కొండలు గుట్టలే కరుగుతాయి అసవంటిది ఓటర్లో లెక్కన. ఇక ఇదిట్టుంటే సారు తొడ మీద కొట్టుకుంటా పాటలు పాడుతుంటే పక్క పొంటి ఉన్నోళ్ళు సారు పాటకు రాగానికి తగ్గట్టు తాళాలు తప్పెట్లు కొట్టిళ్ళు. ఓట్ల ముంగట లీడర్లంతా పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పుకుంటా ప్రచారాలు చేస్తుంటే మంత్రి సిదిరి సారేమో ఇగో ఇట్ట పాటలు పాడుకుంటా రాగాలు తీసుకుంటా పబ్లిక్ ను మలుపుకునేటి ఈగరం చేస్తున్నాడు. మరి చూడాలే సారు రాగానికి యాపాటి ఓట్లు రాలుతాయి ఏంది అనేదిగా.